చెప్పండి ఒక నిమిషం వెంకన్న గారు. ఇప్పుడు శరత్ గారు ఏంటంటే వారి యొక్క డిజిగ్నేషన్, వారి యొక్క హోదా ఏంటి? అడ్వకేట్ శరత్ గారు మాజీ ఏమంటారు ఏది లేదు ఒక ఏదో ఇట్లే ఏదైనా ఛానళ్లలో మాట్లాడతా అనుకోండి. అట్లా అది కరెక్ట్ గా ఛానల్లో మాట్లాడతారంటే అందరు మాట్లాడతారండి, పద్ధతి కాదు కదా. మీ యొక్క డిగ్రీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు, స్టాండింగ్ కౌన్సిల్ గా హైకోర్టులో రిప్రజెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు జాయిన్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సరే, ఓకే, అది ఆయన పర్సనల్, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను డిజిగ్నేషన్ గురించి తెలుసుకోవడానికి వారు ఏం చేస్తారని తెలుసుకున్నా. ఓకే, ఈ రోజు మా ఆర్టీసీ సమ్మెకు వస్తే ఆర్టీసీ సమ్మె ఎందుకు చేయాల్సిందంటే దాని ప్రధానంగా 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు అనేక ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కానందువలన, అలాగే బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు వారు పరిష్కరించాల్సినటువంటి వాటిని కూడా పరిష్కరించకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలే కావచ్చు, ఆ ప్రభుత్వము అర్ధాంతరంగా ఆపిన ప్రభుత్వంలో విలీనం కావచ్చు మమ్మల్ని, తర్వాత 2017, 2021 వేతన సవరణ వాళ్ళ ప్రభుత్వ హయాంలో అవి కావచ్చు, తర్వాత ఆర్టీసీని విస్తరించడం, అభివృద్ధి పరచడం, ఇవన్నీ అనేకము ఆ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలు. అవి ఇది ఆగిపోయిన అంశాలు ఇవన్నీ. సరే, ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం చేయని వాటిని ఈ ప్రభుత్వం చేస్తాను ఒప్పుకున్నది కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మేము విశ్వాసంతో, నమ్మకంతో మేము ఓట్లేసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఓట్లేసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఆ సపోర్ట్ చేసిన తర్వాత అనేక పర్యాయాలుగా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పర్యాయాలుగా ఈ ప్రభుత్వం మా రవాణా శాఖ మంత్రి దగ్గరికి కావచ్చు, మరియు ఇతరత్ర మంత్రుల దగ్గర కావచ్చు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ పరిష్కారం కానందున వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల అటు 2025లో ఒక సమ్మె వైపు వెళ్దామని చెప్పేసి 2025లో కూడా మే 7వ తారీఖు నాడు సమ్మెకు పోదామని చెప్పేసి పిలిపియడం జరిగింది. మే 6 నాడు వీళ్ళు చర్చలకు పిలవడం జరిగింది. మిగతా వాళ్ళ ఆడియోస్ మ్యూట్ చేయండి. PCR ఎక్కడి నుంచి తర్వాత కొన్ని హామీలు అమలు చేస్తారన్నారు, అమలు చేయలేదు. ఇప్పటికి సంవత్సరం అవసరం కూడా అమలు చేయకపోవడం వల్ల మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మొన్న ఏప్రిల్ 22వ తారీఖు నాడు సమ్మెకు దిగాం. సమ్మెకు దిగిన తర్వాత సమ్మె నడుస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆగమేఘాల మీద ఒక కేబినెట్ కమిటీ వేసింది. ఆ కేబినెట్ సమావేశంలో మా ఆర్టీసీ అంశం కూడా చర్చించుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నర్సంపేట డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం వలన మరి ప్రభుత్వము వెంటనే మళ్ళీ ఇలాంటి మరణాలు ఇంకేమైనా సంభవిస్తే వచ్చని ఒక భయంతో, ఉద్దేశంతో వెంటనే ఆ జేఏసీని చర్చలకు పిలిపించి మరి తెల్లారి అంటే 23వ తారీఖు నాడు శంకరగౌడ్ చనిపోతే 24వ తారీఖు నాడు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలలో ప్రధానంగా మేము 3 అంశాల పట్ల చాలా ఎక్కువసేపు చర్చలు జరిగినాయి. దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై, ఆ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా చర్చించింది. ఆ సానుకూలంగా ఉండడం వల్లనే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సబ్ కమిటీలో
అధికారికంగా ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడానికి మేము ఈ రోజు మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక అధికార ప్రకటన రావడం, ఆ తర్వాత దీని విధి విధానాలు సర్వీస్ కండిషన్లు చేసుకోవడం కోసం ఒక కమిటీని వేస్తామంటే ఆ కమిటీలో మేము కార్మిక సంఘాలు ఉండాలి. గతంలో కేసీఆర్ వేసేటువంటి కమిటీలో కార్మిక సంఘాలు లేవు, ఇప్పుడు మాకు కార్మిక సంఘాలు కావాలని చెప్తే వారు కూడా దానికి ఒప్పుకొని మరి ఇప్పుడు కార్మిక సంఘాలు ఎవరికి గుర్తింపు సంఘం లేదు కాబట్టి మరి ఎవరిని వేయాలి ఇంకా తనది ఇక్కడ పోటీ అనేది వాతావరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే మీరు ఎన్నికలు నిర్వహించుకొని ఆ ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో గుర్తింపు సంఘంగా వస్తారో ఆ గుర్తింపు సంఘంతో ఒక కమిటీ ఆ కమిటీ ప్లస్ ఈ అధికారుల కమిటీలో ఇప్పుడు సమ్మెకు ముందు ప్రభుత్వం చెప్పిన ఆబ్జెక్షన్ ఏంటి విలీనానికి, ఇప్పుడు సమ్మె తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన అంశం ఏంటి, ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పారు? ఆ ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ ప్రకటించి జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మూడు వారాల గడువు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం తప్పించుకున్నది. కేవలం బిల్లు పాస్ చేసేంత మాత్రాన మేము ప్రభుత్వ ఉద్యోగులుగా కాపాడం. మరి ఇక్కడ అపాయింటెడ్ డే 2 సంవత్సరాలు ఎందుకైంది? ఇక్కడ చెప్పేదండి, ఇక్కడ అపాయింటెడ్ డేటుకు వీళ్ళు కూడా కొంత జాప్యం చేయడం వల్ల లేట్ అయింది. వీళ్ళు జాప్యం చేసిన మాట వాస్తవం. వీళ్ళు వెంటనే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వము మాకు కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అడగడము, మేము కూడా సమయం ఇవ్వలేము. పోయిన సంవత్సరం కూడా మేము సమ్మెకు వెళ్ళాలని ఆలోచనకు పోయినాం. కానీ ఏదేమైతే ఇప్పుడు కొంచెం ఆలస్యమైనా కూడా మా విలీనం కోసం కోరుకునేటువంటి కార్మికుల ఆకాంక్ష ఇది. గత దశాబ్ద కాలం నుంచి వస్తున్నటువంటి కార్మికుల ఆకాంక్షను, కార్మికుల ఆశయాలను, అమరుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే రేపో మాపో కొంచెం లేట్ కావచ్చు, కానీ రేపో మాపో మేము ప్రభుత్వంలో విలీనం కాబోతాం కదా. కాబట్టి అలాంటి విషయంలో మేము కూడా దీన్ని హర్షం వ్యక్తం చేసిన మాట వాస్తవము. అదే విధంగా గతంలో కార్మిక సంఘాలతో భాగస్వామ్యం లేదు ఏ కమిటీలో. ఈ ప్రభుత్వం కార్మిక సంఘాలను కూడా కమిటీలో వేస్తారని ఒప్పుకున్నది కాబట్టి మాకు కూడా రేపు పొద్దుగాల మా సమస్యలు సర్వీస్ కండిషన్స్ రూల్స్ విధి విధానాలు ఆ ప్రభుత్వంలో ఎలాంటి ఫలాలు ఉన్నాయి, మాకు ఇక్కడ ఎలాంటి ఫలాలు అందుతున్నాయి, వాటన్నిటి మీద బేరీసి వేసుకొని చర్చించి మా యొక్క ప్రతిపాదనలు ఆ కమిటీ ముందు పెట్టడానికి ఇప్పుడు అవకాశం కలిగింది. అదే గతంలో ఆ కమిటీలో ఎవరికి లేదు. అంటే కమిటీ ఏం చెప్తే అది మేము గుడ్డిగా నమ్మిపోవాల్సిన పరిస్థితి ఏర్పడే. అది ఓకే. అది వరకు అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు మాకు ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవు. ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు విలీనం అయితే గనక మీకు ప్రభుత్వ పే స్కేల్ రావాలి, డ్రైవర్ పే స్కేల్ వస్తుంది అంతేనా? వస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ 11% 2021 ఎందుకు అంటే 2021 వర్తింపే జే వరకు అంతేనా? 25 పిఆర్సీ ఉండదు కదా. విలీనం అయ్యేంత వరకు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడి ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలు మేము పొందేంత వరకు ఇది పాతది 2021 కదా, ఇది 2026 కదా. 5 సంవత్సరాల గ్యాప్ తో 5 సంవత్సరాల కింద మాకు రావాల్సింది. ఇప్పుడు మేము ఎంతో కొంత మేము దీన్ని చేసుకుంటే రేపు పొద్దుగా విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటుగా మాకు మాస్టర్ పే స్కేల్ అనేది మాకు అమలవుతుంది అక్కడ. కాబట్టి మాకు కొంత ఉపయోగం కలుగుతున్న ఉద్దేశం మీద ఈ రోజు 2021 వేతనంతో ఇప్పుడు శరత్ గారు ఒక ఇష్యూలు ఏమన్నారు, శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ఎవరిది బాధ్యత అని అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వము చాలా వరకు స్పందించాల్సి ఉండే. మేము సమ్మె నోటీస్ ఇచ్చి 13వ తారీఖు మార్చి 11 ఇచ్చాము. ఆ మార్చి 11 ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 22 వరకు వీళ్ళు ఎలాంటి చర్చలు జరిపి ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల ప్లస్ ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో 2వ రోజు ఎప్పుడు లేని విధంగా అక్కడ పోలీసు వారు కూడా కొంత అత్యుత్సాహం చూపెట్టి ఆడ గేట్ లో మా కార్మికులను ఉండకుండా అక్కడికి వెళ్ళి పంపించడము, మా డిపోలో పనిచేస్తున్నాము, మా డిపోలో మమ్మల్ని లేకుండా చేస్తారనే ఒక మనోవేదనతో ఆందోళనతో కొంత క్షణికావేశంతో మా శంకర్ గౌడ్ అక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాందే బాధ్యత. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అధికారంలో మేము సమ్మె వైపుకు వెళ్ళింది ప్రభుత్వం స్పందించి మా సమ్మెకు పోకుండా నివారణ చర్యలు చేపడితే మేము సమ్మెకే పెట్టుకోలేం కాదు. ఇదేదో అగ్రిమెంట్ అప్పుడే చేసి ఉంటే మేము సమ్మెకు పోయేవాళ్ళం కాదు, ఒక ప్రాణం పోయేది కాదు.
వాస్తవం చెప్పుకుంటూ అయినప్పటికీ గత పాలన 34 మంది గత బీఆర్ఎస్ కాలంలో 53 రోజుల్లో 34 మంది చనిపోయినా కూడా ఆ ప్రభుత్వం కనికరించలే. అంతమంది చావుల దగ్గరికి ఎవరిని కూడా లెక్క చేయలే, ఒక్క అగ్రిమెంట్ కూడా చేయలే, ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలే. ఉక్కుపాదంతో అంచివేస్తే దిక్కులేని పరిస్థితులలో బేషరతుగా సమ్మెను విరమించి ఏ ఒక్క డిమాండ్ సాధించకుండా మేము బేషరతుగా డ్యూటీలోకి పోసిన పరిస్థితి కల్పించింది ఆ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం హయాంలో చేయవలసిన ఈ ప్రభుత్వం నెత్తిరబడడం వల్ల 2017 వేతన సవరణ ఎవరు చేయాలండి? గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయాలి. ఆ 2017 వేతన సవరణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2024లో చేసింది. 2024లో తిరుపతి రెడ్డి గారు చేసింది. ఆ తర్వాత మేము దేనికి దానికి మేము వాస్తవాలు చెప్తున్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, ఎవరు ఎలాంటి వ్యక్తులు మాకు అవసరం లేదు. ఇక్కడ 2024లో పెండింగ్ పిఆర్సీ 2017 బాపతి బీఆర్ఎస్ హయాంలో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, దానికి ఒప్పుకుంటాం. తర్వాత 2013 వేతన సవరణ బాండు డబ్బులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవ్వాలి. ఇది 2015 బాండు డబ్బులు. 2015లో అగ్రిమెంట్ చేసిన బాండ్ డబ్బులను కూడా పాపము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆభారం కూడా ఈ ప్రభుత్వం మీద పడ్డది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి అమలు చేయవలసిన అన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటొకటి చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా 2021 వేతన సవరణ కూడా చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. అందుకనే ఈ 2 వేతన సవరణలు గత ప్రభుత్వ హయాంలోనే జరగాలి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు మేము హర్షిస్తున్నాం. అదే గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా. మాకు నిన్న నుంచి ఈ రోజు మేము పసుభవన్ పోయి బాంబులు కాల్చుకున్నాం. లోపడిపోయి పసుభవన్ గేట్ల దగ్గర కూడా మమ్మల్ని ఉండనిచ్చే పరిస్థితి లేకుండే గతంలో. ఈ రోజు స్వేచ్ఛగా వెళ్లి పసుభవన్ దగ్గర బాంబులు కలుసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం, సంబరాలు చేసుకున్నాం. అంటే అంటే ఎంత మా మీద చెప్పాలి మీరు జవాబు. వెంకన్న గారు ఆపుతని మాట్లాడతానండి.